ఎన్టీఆర్ గారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలుస్తుంది. సో ఆయనకు సంబంధించిన టోటల్ బిల్ అయితే పే చేశారంట. మొన్న ఎన్టీఆర్ గారు పట్టించుకోలేదని ఆవిడ మాట్లాడటం జరిగింది. బహుశా దీని గురించి మనం అనుకున్నట్టుగానే అంటే ఆయన తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళ టీంకి చెప్పుంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇన్ని రోజులు వీళ్ళకి అమౌంట్ అయితే అందలేదు. సో ఆయన ఏదైతే కమిట్మెంట్ చేపిస్తానన్నారో ట్రీట్మెంట్, దాని తాలూకు ఒక 20 లక్షలు కావాలని చెప్పి మన పేషెంట్ కౌశిక్ ఎవరైతే ఉన్నారో అభిమాని వాళ్ళ తల్లి రిక్వెస్ట్ పెట్టుకున్నారు అనమాట టీవీ మీడియా ద్వారా. సో మాకు ఎన్టీఆర్ గారి నుంచి ఎటువంటి సాయం అందలేదు, ఆయన అకౌంటెంట్కి ఫోన్ చేస్తే ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, మమ్మల్ని ఆయనతో కల్పించిన ఆయన కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటంటే టీం నిర్లక్ష్యం అనమాట. బహుశా హీరో గారు చెప్పుకుంటారు, ఆయన తెలియకుండా వీళ్ళేమన్నా ఎలాగో అంటే వాళ్ళ మైండ్లో ఏమనుకుంటారంటే ఇతను ఉండడులే కాకపోయినా. సో ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, 50 lakhs ఇప్పుడు 40 lakhs వరకు టీటీడీ నుంచి వచ్చింది. సో గవర్నమెంట్ నుంచి కొంచెం వచ్చింది. సో అలాగే ఫ్యాన్స్ నుంచి కూడా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నుంచి కూడా కొంచెం అమౌంట్ వచ్చింది కాబట్టి, సో ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం అదే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పుంటారు అది ఏంటో చూడండి ఎంత అమౌంట్ అది ఇచ్చేసామని అకౌంట్ నుండి చెప్పుంటారు. బహుశా ఏంటంటే వాళ్ళు కొంచెం చూసి మనం ఏమైనా మిగిల్చుకుందాం అనే భావంతో వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. హీరో గారు అయితే డెఫినెట్లీ ఆ 20 లక్షలు ఆయనకి పెద్ద విషయం, 20 మనకలా 20 రూపీస్ ఫీల్ అవుతారు, అట్లా ఫీల్ అవుతారు. సో ఆయన కమిట్ అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆ టీం నిర్లక్ష్యం వల్ల అది ఆ సాయం అందుండకపోవచ్చు. సో మరి ఆయన అపోలోలో మొత్తం ట్రీట్మెంట్ అయింది, బట్ డిశ్చార్జ్ చేయాలి అంటే 20 lakhs డిమాండ్ చేశారు. సో ఆ బిల్స్ అంతా కూడా ఎన్టీఆర్ గారు పే చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన హ్యాపీగా బయటకు వచ్చారు నాకు తెలిసి. సో అలానే హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చెప్పారనమాట. సో 80% వరకు రికవరీ అయింది. కొంచెం మంచిగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా 1 or 2 years మెయింటైన్ చేయగలిగితే హీ విల్ బి ఫుల్ హీల్ అవుతారు అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఎన్టీఆర్ గారి సినిమాలన్నీ అతనికి హ్యాపీగా థియేటర్ లో చూడొచ్చు.